ఒక 100 మందికి ఫోన్ చేసి ఉండొచ్చు పొద్దున్న నుంచి, సార్ రండి 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 అంటే. ఈ రోజులలో ఏమవుతుందంటే మంచి పని వినడానికి ఎవరు కూడా ముందుకు రారు. అవునా కదా సార్? ఒక మంచి పని చేయబోతున్నామంటే ఆ మంచి పని చేయడానికి ముందుకు రావడానికి చాలా గట్స్ ఉండాలి, చాలా ముందు ఆలోచన ఉండాలి. సో ఆ విధంగా ఈరోజు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. సార్ మేము ఇంతమందికి ఫోన్ చేసినా కానీ రాలే అని మనలో మనం అనుకోవద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ట్రైన్కు దాదాపు ఒక 30-40 బోగీలు ఉంటాయి సార్ ఇంకా, కానీ ఇంజన్ ఉంటేనే అది నడుస్తుంది. మీరు ఇంజన్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది అయినా తీసుకురాగలుగుతారు, ఈరోజు కాకుంటే రేపు. కానీ మనం ఉంటే ముందుకెళ్తాం, మనమే లేకుంటే ముందుకెళ్ళాం. కాబట్టి మనం ఎప్పుడైనా డీలా కావద్దనేది నా ఆలోచన. ఓకే సార్, నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతుంది, ఫెయిల్ అనేది ఏందన్నది మనకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. అవునా కదా సార్? సో మన స్ట్రెంగ్త్, మన వీక్నెస్ ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయం. ఎదుటి వాళ్ళకి తెలుసో తెలియదు, కానీ మనది మనకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ మన వీక్నెస్ ఏంటి, ఒకసారి మనది మనం క్వశ్చన్ ఇస్తున్నాం. హలో, ఏ పని చేయాలనుకున్నా, ఏదైనా ముందడుగు వేయాలనుకున్నా మనకు ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ వల్ల మనం ఏం చేయాలంటే ముందుకెళ్ళలేకపోతాం. సో మనం ముందుకెళ్ళాలంటే ఆ వీక్నెస్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి. వీక్నెస్ అంటే చాలా ఉంటాయి సార్ మనకి. ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి, పర్సనల్ ప్రాబ్లం నుంచి, మనీ ప్రాబ్లం నుంచి, ఇవన్నీ వీక్నెసే. ఒక పని చేయాలంటే ఇవన్నీ మనల్ని ఆపుతాయి. సో ఈ వీక్నెస్ నుంచి మనం బయటపడాలి, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. లేకుంటే అదే పని అవే అడ్డొస్తూ మనం చేసే పనిలో అడ్డమవుతూ ఉంటాయి, ముందుకెళ్ళాం. మన దగ్గర స్ట్రెంత్ కూడా ఉంటుంది. వీక్నెస్తో పాటు స్ట్రెంత్, బలం, మన బలం ఏంటి కూడా మనకు తెలిసి ఉండాలి. మన బలం మనకు తెలిస్తే ఏదైనా చేయగలుగుతాం, మన బలం మనకు తెలియకుంటే ఏం చేయలేం. సో ఫస్ట్ మన బలం ఏంటి, బాగా ఆలోచిస్తారా, బాగా మాట్లాడగలుగుతారా, మార్కెటింగ్లో ఉంటారా, ఏం చేయగలుగుతారు మీ బలం. ఆ బలాన్ని ఉపయోగించాలి. ఏ పని చేసినా కూడా ఆ స్ట్రెంత్